హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అకౌంట్స్ యూనిట్ నెంబర్ 3 ట్రయల్ బ్యాలెన్స్ అండ్ రెక్టిఫికేషన్ ఎర్రర్స్ సంబంధించిన టాపిక్లో ఫస్ట్ టాపిక్ ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ ప్రాబ్లం నెంబర్ 1 అనేది ఈ రోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ యూనిట్కి సంబంధించిన క్లాసెస్ అనేవి వినకపోతే ఆ క్లాసెస్ సంబంధించిన వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూడవచ్చు అనమాట. ఓకేనా? ఈరోజు మొత్తం ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన ఇంట్రడక్షన్ అండ్ ప్రాబ్లం 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకేనా? ఫస్ట్ మీనింగ్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఏంటో చూద్దాం. After preparing ledger balances, it is very essential to test the accuracy of the balances before going to prepare the final accounts. With a view to test the accuracy of the ledger balances, statement showing all debit balances on one side and all credit balance on other side is prepared. These two totals must agree with each other. The statement which is prepared to check the arithmetical accuracy of ledger balances is known as ట్రయల్ బ్యాలెన్స్ అని అంటాం అన్నమాట. ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మనం ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేసిన తర్వాత వాటిని ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే లెడ్జర్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఆ లెడ్జర్లో పోస్టింగ్ చేసినవి కరెక్టా రాంగా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ట్రయల్ బ్యాలెన్స్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ఫుల్ అవుతుందంటే, మనం ఎంట్రీస్ జనరల్ ఎంట్రీస్ ద్వారా ప్రిపేర్ చేసిన లెడ్జర్ సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ యొక్క పోస్టింగ్ అనేది రైట్ ఆర్ రాంగ్గా మనం తప్పు చేసాము లేకపోతే రైట్ చేసామనే ఫైండ్ అవుట్ చేయడం కోసం ట్రయల్ బ్యాలెన్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ ఫైండింగ్ ట్రయల్ బ్యాలెన్స్, ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా మనం ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా? ఇది కంప్లీట్గా మనకి వన్ సైడ్ వచ్చేసరికి ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన డెబిట్ బ్యాలెన్సెస్ ఉంటాయి అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేవి ఉంటాయి అనమాట. నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీకు పర్టికులర్గా చెప్తాను. ఓకేనా? ఆ రెండు మస్ట్ అండ్ షుడ్గా అగ్రి, అంటే రెండు ఈక్వల్ అవ్వాలన్నమాట. ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేవి ఎప్పుడైతే మనకి టాలీ అవుతుందో అప్పుడు మనం పోస్టింగ్ చేసిన లెడ్జర్కి సంబంధించిన బ్యాలెన్సెస్ అనేవి రైట్ అయినట్టు అని అర్థం అనమాట. ఓకేనా? కంప్లీట్గా దీని యొక్క మీనింగ్ ఏంటంటే, మనం జనరల్ ఎంట్రీస్ ద్వారా ప్రిపేర్ చేసిన లెడ్జర్ బ్యాలెన్సెస్ అనేవి రెండు డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ అనేవి కరెక్ట్ పొజిషన్లో ఎంటర్ చేసామా లేదా పోస్టింగ్ చేసామా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం మన ట్రయల్ బ్యాలెన్స్ అనే ఆధారంగా మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేకపోతే అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసామా లేదా అనే పర్పస్ కోసం మనం మెయిన్గా ట్రయల్ బ్యాలెన్సెస్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగానే మళ్ళీ మనం ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం అనమాట. అదనమాట కంప్లీట్గా ట్రయల్ బ్యాలెన్సెస్ సంబంధించిన మీనింగ్. అండ్ డెఫినేషన్స్ ఉన్నాయి చూడండి. డెఫినేషన్స్ అనేవి 2 ఉన్నాయి అనమాట, అవి కూడా చెప్తాను. జేఆర్ బ్యాట్లబీ అనే పర్సన్ ఏమని చెప్పారంటే చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ విత్ ద డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ టు టెస్ట్ ద అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్. ఫ్రెండ్స్, ఇతను ఏం చెప్పారంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక స్టేట్మెంట్ అని చెప్పాడు. అండ్ దీన్ని ప్రిపేర్ చేసేది ఎలా అంటే డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఆధారంగా. దేని ఆధారంగా అంటే లెడ్జర్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ ఆధారంగా ప్రిపేర్ చేస్తారనమాట. ఎందుకు మనం ప్రిపేర్ చేస్తామంటే అర్థమెటికల్ యాక్యురసీ, అంటే మనం ఎంటర్ చేసిన నెంబర్స్ అనేవి కరెక్ట్ పొజిషన్లో ఎంటర్ చేసామా లేకపోతే ఏమన్నా
మార్పులు చేర్పులు జరిగాయా అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ట్రయల్ బ్యాలెన్సెస్ అనేది ప్రిపేర్ చేస్తామని ఈ పర్సన్ అయితే చెప్పారనమాట. బ్యాటిల్ బియన్ అనే పర్సన్. ఓకేనా. నెక్స్ట్ కార్టర్ అనే పర్సన్ ఏం చెప్పారంటే చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ టేకెన్ అవుట్ ఫ్రమ్ లెడ్జర్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ టేకెన్ ఫ్రమ్ ది క్యాష్ బుక్. ఓకేనా. ఇతను ఏం చెప్తున్నా అంటే ట్రయల్ బ్యాలెన్సెస్ అనేది లిస్ట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ది లెడ్జర్ నుంచి తీసుకోబడిన డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ యొక్క లిస్ట్ అనేది చెప్తున్నాడు. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్. ఓకేనా. ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది మళ్ళీ క్యాష్ బుక్ ఆధారంగా కూడా తీసుకొని పడింది అనమాట. ఎలాగంటే క్యాష్ బుక్ సంబంధించిన క్యాష్ సంబంధించిన అమౌంట్స్ అండ్ బ్యాంక్ కి సంబంధించిన అమౌంట్స్ ఆధారంగా కూడా ఇది ఇంక్లూడ్ అయి ఉందన్నమాట ట్రయల్ బ్యాలెన్స్ అనేది. ఓకేనా. ఆ విషయాన్ని మాత్రం కార్టర్ అనే పర్సన్ అయితే చెప్పాడు అనమాట. ఓకేనా. ఇవి వచ్చేసరికి డెఫినేషన్ సంబంధించినవి. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ యొక్క యూజ్ ఏందో చూద్దాం. ఇట్ హెల్ప్స్ ఇన్ అసర్టైనింగ్ ద అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్స్. ఇప్పుడే మనం చెప్పాము, మన లెడ్జర్లో పోస్టింగ్ చేసిన న్యూమరికల్ వాల్యూ సంబంధించిన ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది అనమాట. మనం కరెక్ట్ పొజిషన్లో ఎంటర్ చేసామా లేదా, ఏమైనా రివర్స్ పోస్టింగ్ అయితే జరిగిందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రయల్ బ్యాలెన్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ లొకేటింగ్ ఎర్రర్స్. ఏమైనా ఎర్రర్స్ తప్పులు ఏమైనా ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ట్రయల్ బ్యాలెన్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇట్ ఎనేబుల్స్ టు గెట్ ద సమ్మరీ ఆఫ్ ది లెడ్జర్ అకౌంట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది అనమాట ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. అదేవిధంగా ఫైనల్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేయడానికి కూడా ట్రయల్ బ్యాలెన్స్ అయితే యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఇవి వచ్చేసరికి మెరిట్స్, లేకపోతే యూజెస్, లేకపోతే అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్సెస్ అనమాట. ఓకేనా. మనకి ప్రొఫార్మ్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, మనకి హెడ్డింగ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ అని చెప్పి మనకి ఇన్ కేస్ ప్రాబ్లంలో పర్సన్ నేమ్ ఇస్తే పర్సన్ నేమ్ రాస్తాం అనమాట. అండ్ యాజ్ ఆన్ అని చెప్పి ఇక్కడ మనకి డేట్ ఇస్తే డేట్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, నెంబరు, నెక్స్ట్ పర్టికులర్స్, ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో, నెక్స్ట్ డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా. ఈ విధంగా మనకి ప్రొఫార్మ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేసేటప్పుడు మనం కొన్ని కీ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవి ఏంటంటే చూడండి, ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అవి ఏంటంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి డ్రా ది ప్రొఫార్మా ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ విత్ టైటిల్తో మన ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు ముందుగా. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్స్, హెన్స్ వీ నీడ్ నాట్ టు యూస్ వర్డ్స్ టు బై. ఓకేనా. మనం ట్రయల్ బ్యాలెన్స్లో టు కానీ బై కానీ అనే వర్డ్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నీడ్ నాట్ టు యూజ్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, షో ఆల్ ది ఎసెట్స్ ఇన్ డెబిట్ కాలం. ఓకేనా. ఎన్ని ఎసెట్స్ ఉన్నాయి కానీ వాటి అన్నిటిని ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే డెబిట్ కాలంలో పోస్టింగ్ అయితే చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటే వాటిని ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే డెబిట్ కాలంలో పోస్టింగ్ అయితే చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, షో ఆల్ టైప్స్ ఆఫ్ లయబిలిటీస్ ఇన్ క్రెడిట్ కాలం. ఓకేనా. లయబిలిటీస్ సంబంధించినవి ఏమున్నా కానీ వాటిని క్రెడిట్ కాలంలో అయితే పోస్టింగ్ అయితే చేస్తామన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, షో ఆల్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇన్ క్రెడిట్ కాలం. క్రెడిట్ కాలంలో మనం ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ని మనం క్రెడిట్ కాలంలో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, షో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ రిజర్వ్ ఫండ్స్ అండ్ ప్రొవిజన్ ఇన్ క్రెడిట్. ఓకేనా. ప్రొవిజన్స్ ఉన్నా కానీ, లేకపోతే రిజర్వ్స్ అండ్ సప్లైస్ ఉన్నా కానీ, లేకపోతే రిజర్వ్ ఫండ్ ఉన్నా కానీ వాటిని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే క్రెడిట్ కాలంలో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్, జనరల్ రిజర్వ్ ఫండ్. ఓకేనా. ఇవాళ ఎగ్జాంపుల్గా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఎయిత్ పాయింట్, షో ఇంటాంజిబుల్ ఎసెట్స్ ఇన్ డెబిట్ కాలం. ఎగ్జాంపుల్స్ గుడ్ విల్, పేటెంట్స్, రాయల్టీస్. ఓకేనా. నెక్స్ట్ నైన్త్ పాయింట్, షో పర్చేజెస్ అండ్ సేల్స్ రిటర్న్స్ ఇన్ డెబిట్ కాలం.
ఓకేనా. పర్చేజెస్ ఉన్నా కానీ సేల్స్ రిటర్న్స్ ఉన్నా కానీ డెబిట్ కాలంలో పోస్టింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ 10వ పాయింట్, షో సేల్స్ అండ్ పర్చేజెస్ రిటర్న్స్ ఇన్ క్రెడిట్ కాలం. ఓకేనా, సేల్స్ కానీ లేకపోతే పర్చేజెస్ రిటర్న్స్ ఉన్నా కానీ మనం క్రెడిట్ కాలంలో పోస్టింగ్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఓకేనా. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే చూడండి, సస్పెన్స్ అకౌంట్ అంటే మీనింగ్ ఏందో చూద్దాం. సమ్ టైమ్స్ ఇన్స్పైట్ ఆఫ్ బెస్ట్ ఎఫర్ట్ ఆన్ an accountant, all the errors are not located and the trial balances does not tally. In such a situation, to avoid delay in preparation of final accounts, difference in trial balance is placed to newly opened a అకౌంట్ ఈజ్ నోన్ యాజ్ సస్పెన్స్ అకౌంట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సస్పెన్స్ యొక్క యూజ్ ఏంటంటే చూడండి, మన ట్రయల్ బ్యాలెన్స్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఓకేనా, మనం కరెక్ట్గా లెడ్జర్ ఎలా ఉందో అదే విధంగా మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేసాము. మనం 2-3 సార్లు ప్రిపేర్ చేసాము అంటే అదే ప్రాబ్లమ్ని 2-3 సార్లు ప్రిపేర్ చేసాము అనమాట. అయినా కానీ తప్పే వస్తుంది. అసలు అకౌంట్ అంటే ఆ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసిన అతను అసలు మిస్టేక్ అయితే ఏమి చేయలేదు, అయినా కానీ నాకు డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ అవ్వట్లేదు. నేను ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క పోస్టింగ్ అన్ని కరెక్ట్గానే రాశాను, బట్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ అనేవి టాలీ అవ్వట్లేదు. ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ సంబంధించిన వచ్చిన డిఫరెన్స్ని మనం ఎక్కడికి సెండ్ చేస్తామంటే సస్పెన్స్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. ఈ సస్పెన్స్ అకౌంట్గా మనం ఎందుకు తీసుకుంటామంటే మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఆధారంగా ఫైనల్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలన్నమాట. ఇన్ కేస్ మనకి ట్రయల్ బ్యాలెన్స్ అనేవి టాలీ అవ్వకపోతే, ఐ మీన్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ అనేవి టాలీ అవ్వకపోతే ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి టైము డిలే అవుతుంది అనమాట. డిలే అంటే లేట్ అవ్వడం అని అర్థం అనమాట. అలా మనం కరెక్ట్గానే చేసాము, బట్ టాలీ అవ్వట్లేదు. ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే ఆ డిఫరెన్స్ని మనం సస్పెన్స్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి సస్పెన్స్ అకౌంట్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ అనేవి ఈక్వల్ అవ్వని సిచ్యువేషన్లో ఇవి కంపల్సరీగా 99% టాలీ అవుతాయి, డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ అనేవి. ఇన్ కేస్ ఆ 1% టాలీ అవ్వకపోతే ఆ డిఫరెన్స్ అనేది మనం సస్పెన్స్ అకౌంట్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ప్రాబ్లమ్స్ చేసే ముందుగా కొన్ని పోస్టింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకేనా, స్టేట్మెంట్ షోయింగ్ ద పొజిషన్ ఆఫ్ డిఫరెంట్ అకౌంట్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా, మనకి 3 అకౌంట్స్ ఉన్నాయి కదా, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. వాటికి సంబంధించిన పొజిషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చెప్తాను అనమాట. చూడండి, మనకి ప్రఫామ్ వచ్చేసరికి ట్రయల్ బ్యాలెన్స్ ది డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అండ్ క్రెడిట్. ఓకేనా, మనకి ఫస్ట్ పర్సనల్ అకౌంట్కి సంబంధించినవి చూడండి. సన్ట్రీ డెబ్టార్స్ ఉన్నా కానీ డెటార్స్ ఉన్నా కానీ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ సన్ట్రీ క్రెడిటార్స్ ఉన్నా కానీ మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ ఉంటే మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ డ్రాయింగ్స్ ఉంటే మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటే మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి మనం చెల్లించాల్సిన ఎక్స్పెన్సెస్ అనమాట. మనం కంపల్సరీగా చెల్లించాలి, అయినా కానీ ఇంకా మనం చెల్లించలేదు. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్గా తీసుకుంటాం అనమాట. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ మనం ఎక్కడ చూపిస్తాం, క్రెడిట్ సైడ్లో చూపిస్తాం అనమాట. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఈ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడో ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో చెల్లియాల్సిన ఎక్స్పెన్సెస్ కానీ ముందుగా ప్రెజెంట్లోని చెల్లిస్తే వాటిని మనం ఎలా ఏమని అంటామంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని అంటాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం 2022లో మనీ అనేది సెండ్ చేయాలన్నమాట, ఐ మీన్ ఎక్స్పెన్సెస్ అనేవి పే చేయాలి. బట్ మనం 2021లోనే ఆ ఎక్స్పెన్సెస్ అనేవి పే చేస్తే అప్పుడున్న ఆ సిచ్యువేషన్ మనం ఏమంటామంటే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అది తీసుకుంటాం అనమాట. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేవి మనం డెబిట్ సైడ్లో చూపిస్తాం. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్. అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్ అంటే ఏంటంటే మనకి డబ్బులు రావాల్సి ఉంది, అయినా కానీ ఇంకా రాలా, అవి కంపల్సరీగా ఫ్యూచర్లో అయినా సరే వస్తాయి.
అలాంటి వాటిని మనం ఎలా తీసుకుంటామంటే అవుట్ స్టాండింగ్ ఇన్కమ్స్గా తీసుకుంటాం అనమాట. వాటిని మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ అయితే చేస్తాం. నెక్స్ట్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ బిల్స్ పేబుల్ క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అయినా కానీ క్యాష్ ఇన్ బ్యాంక్ అయినా సరే మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇవి వచ్చేసరికి పర్సనల్ అకౌంట్కి సంబంధించినవి. నెక్స్ట్ రియల్ అకౌంట్కి సంబంధించినవి చూడండి. ఓకేనా, ఆల్ టైప్ ఆఫ్ ఎసెట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ఉంటే మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ గుడ్ విల్ ఉన్నా కానీ డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్ కానీ లేకపోతే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఉన్నా కానీ లేకపోతే బిల్స్ రిసీవబుల్ ఉన్నా కానీ మనం డెబిట్ సైడ్లోనే పోస్టింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పర్చేజెస్ ఉన్నా కానీ మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్ ఉన్నా కానీ మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, పర్చేజెస్ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్ ఉంటే మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సేల్స్ ఉంటే మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్ ఉంటే మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ లేకపోతే క్లోజింగ్ స్టాక్ ఉన్నా కానీ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే డెబిట్ సైడ్లో అయితే పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ నార్మల్ అకౌంట్స్కి సంబంధించినవి చూడండి. ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఉన్నా కానీ మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్ సైడ్లో అయితే పోస్టింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్ ఉంటే మనం క్రెడిట్ సైడ్లో అయితే పోస్టింగ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డి ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ సంబంధించిన వచ్చేసరికి చూడండి, ఆల్ టైప్స్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ ఉంటే మనం క్రెడిట్ సైడ్లో అయితే పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ డిస్కౌంట్ అండ్ క్రెడిటర్స్ ఉన్నా కానీ మనం క్రెడిట్ సైడ్ అయితే పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇవ్వడం మర్చిపోయాడు. ఓకే, ఇక్కడ డిస్కౌంట్ అండ్ డెప్టార్స్ ఉంటే మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ ఉంటే మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ స్పెషల్ రిజర్వ్ అండ్ ఫండ్స్ ఉన్నా కానీ మనం క్రెడిట్ సైడ్ అయితే పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, చూడండి ఈ విధంగా మనకు అయితే పోస్టింగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది డెబిట్ సైడ్ వేయాలా లేకపోతే క్రెడిట్ సైడ్ వేయాలనేది. ఓకేనా, వీటి ఆధారంగా మనం ఏం చేద్దామంటే మనం ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. ఓకేనా, చూడండి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఫ్రమ్ ది ఫాలోయింగ్ ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. కింద ఇచ్చిన వాటి ఆధారంగా మనల్ని ఏం ప్రిపేర్ చేయమని అడుగుతున్నారంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి క్రెడిట్ సైడ్లో అయితే పోస్టింగ్ చేస్తాం అనమాట. ఇప్పుడే మనం చూసాం అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తామని. అండ్ చూడండి నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్ గురించి కూడా చెప్పాను ఆల్రెడీ. ఎక్కడ చెప్పాను, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తామండి. అండ్ చూడండి చూపిస్తాను, పర్చేజెస్ రిటర్న్స్ అనేవి మనం ఎక్కడ పోస్టింగ్ చేసాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేసాం. నెక్స్ట్ పర్చేజెస్ అనేవి డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేసాం. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట. క్రెడిటర్స్ అనేవి మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ లోన్ అనేది మనకి లైబిలిటీ అనమాట. సో అందుకని వాటిని క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ మిషనరీ అనేది ఎసెట్, సో అందుకని డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ అనేది మనకి లైబిలిటీ అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్ అనేవి మనకి క్రెడిట్ అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ రిజర్వ్ ఫండ్ కూడా మనకి క్రెడిట్ సైడ్లో వస్తుంది. సో అందుకని క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం. నేను ఇప్పుడే చెప్పాను అనమాట, రిజర్వ్ ఫండ్ ఉంటే ఎక్కడ మనం పోస్టింగ్ చేస్తాం, క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం కదా. సో వాటి ఆధారంగా మనం అయితే ప్రిపేర్ చేద్దాం. కానీ మీరు ఏం లేదు, ఇక్కడ ఉన్న ఈ టేబుల్ వరకు మీరు ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. ఓకేనా, అదే విధంగా నేను ఇక్కడ చెప్పాను కదా 10 పాయింట్స్ అనేవి, ఈ 10 పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకున్నా మీకు ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకేనా, మీరు ప్రాబ్లం చేసే ముందు కానీ మీరు ఇలా టిక్ పెట్టుకోండి. ఓకేనా, ఏవి ఎటువైపు వస్తాయని. ఓకేనా, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి క్రెడిట్ సైడ్ వస్తాయి. నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్ అనేవి క్రెడిట్ సైడ్లో వస్తాయి. నెక్స్ట్ పర్చేజెస్ అనేవి డెబిట్ సైడ్లో వస్తాయి. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేవి డెబిట్ సైడ్లో వస్తాయి. నెక్స్ట్ క్రెడిటర్స్ అనేవి క్రెడిట్ సైడ్లో వస్తుంది. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది మనకి డెబిట్ సైడ్లో వస్తుంది. సో అందుకని డెబిట్ సైడ్. నెక్స్ట్ లోన్ అనేది మనకి క్రెడిట్ సైడ్లో వస్తుంది. నెక్స్ట్ మిషనరీ అనేది మనకి ఎసెట్ కాబట్టి డెబిట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ క్యాపిటల్ అనేది క్రెడిట్ సైడ్లో వస్తుంది. నెక్స్ట్ సేల్స్ అనేది క్రెడిట్ సైడ్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రిజర్వ్ ఫండ్ కూడా క్రెడిట్ సైడ్ అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు ఏంటంటే ట్రయల్ బ్యాలెన్సెస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా సింపుల్గా పెన్సిల్తో ఇలా టిక్ పెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా, చూడండి మనకి డైరెక్ట్గా హెడ్డింగ్ వచ్చేసరికి ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ అని చెప్పి మనకి ఇచ్చిన డేట్ అయితే ఎంటర్ చేస్తాం అనమాట. మనకి ప్రాబ్లంలో ఎటువంటి డేట్ ఇవ్వలేదు. సో అందుకని జస్ట్ మీరు ట్రయల్ బ్యాలెన్స్ అని హెడ్డింగ్ ఒక్కడే పెడితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఓకేనా, ఇక్కడ మనకి డేట్స్ అయితే ఏముండవు అనమాట. జస్ట్ సీరియల్ నెంబర్ అని రాస్తాం, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్
రూపీస్ అండ్ క్రెడిట్ రూపీస్. ఓకేనా, చూడండి ఇప్పుడే మనం అనుకున్న అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కడ వస్తాయి, క్రెడిట్ సైడ్లో వస్తాయి. సో అందుకని క్రెడిట్ సైడ్లో మనం 1500 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ పర్చేజెస్ రిటర్న్స్ అనేవి ఎక్కడ వస్తాయి, 3000 క్రెడిట్ సైడ్లో వస్తాయి. సో అందుకని క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ పర్చేజెస్ అనేవి ఎక్కడ వస్తాయి, 42,000 డెబిట్ సైడ్లో వస్తాయి. సో అందుకని డెబిట్ సైడ్లో 42,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కడ వస్తాయి, మనకి 9,000 డెబిట్ సైడ్ వస్తాయి. సో అందుకని డెబిట్ సైడ్లో 9,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిటార్స్ అనేవి ఎక్కడ వస్తాయి, మనకి క్రెడిట్ సైడ్లో వస్తాయి. సో అందుకని క్రెడిట్ సైడ్లో 3,000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ ఎక్కడ వస్తుంది, డెబిట్ సైడ్ వస్తుంది. సో అందుకని డెబిట్ సైడ్లో 6,000 అనేది ఎంటర్ చేసాం అనమాట. నెక్స్ట్ లోన్ అనేది క్రెడిట్ సైడ్. సో అందుకని లోన్ అనేది మనం క్రెడిట్ సైడ్లో 4,500 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ మిషనరీ అనేది డెబిట్ సైడ్. సో అందుకని 3,000 అనేది డెబిట్ సైడ్లో అయితే ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్యాపిటల్ అనేది మనకి క్రెడిట్ సైడ్. నెక్స్ట్ సేల్స్ కూడా క్రెడిట్ సైడ్. నెక్స్ట్ రిజర్వ్ ఫండ్ కూడా క్రెడిట్ సైడ్. సో అందుకని 30,000, 16,000, 2,000 అనేది ఇక్కడ క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేసాం. కానీ ఈ విధంగా మనకున్న వాటి వరకు మనం క్రెడిట్ సైడ్ ఏమేమి వస్తాయో డెబిట్ సైడ్ ఏమేమి వస్తాయో ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మనకి రెండు డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ అనేవి కంపల్సరీగా ఈక్వల్ అవ్వాలన్నమాట. చూడండి ఒకసారి యాడ్ చేద్దాం. ఓకేనా, 42,000 ప్లస్ 9,000 ప్లస్ 3,000 ప్లస్ 6,000 చేస్తే మనకి ఎంత వచ్చాయి, 60,000 అనేది వచ్చింది అనమాట. సో అందుకని 60,000 అనేది మనం ఇక్కడ డెబిట్ సైడ్ టోటల్లో ఎంటర్ చేసాం. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. 1,500, నెక్స్ట్ 3,000 ప్లస్ 3,000 ప్లస్ 4,500 ప్లస్ 30,000 ప్లస్ 16,000 ప్లస్ 2,000. ఈ విధంగా మనకున్న క్రెడిట్ సంబంధించిన బ్యాలెన్సెస్ అనేవి ఎంటర్ చేస్తే ఎంత వచ్చాయి, 60,000 వచ్చాయి. సో అందుకని డెబిట్ సంబంధించిన 60,000 అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన 60,000 రెండు ఒకేలా ఉన్నాయి అనమాట. సో అందుకని డెబిట్ సైడ్ సంబంధించిన అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన బ్యాలెన్సెస్ అనేవి ఈక్వల్ అయినాయి. ఓకేనా, ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది రైట్ అయినట్టు అర్థం అనమాట. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా రెండు డెబిట్ సైడ్ సంబంధించిన టోటల్ అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించిన టోటల్ అనేది కంపల్సరీగా టాలీ అయినప్పుడే మనకి ప్రాబ్లం అనేది రైట్ అయినట్టు. ఓకేనా, ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా మనకు అయితే ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, టుమారో క్లాస్లో 2 ప్రాబ్లమ్స్ చెప్తాను అండ్ డే ఆఫ్టర్ టుమారోలో 4th ప్రాబ్లం అనేది చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.